స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం రాజకీయంగా సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న దావోస్ పర్యటనలో సీఎం ఆహ్వానం మేరకు చిరంజీవి జాయిన్ ద రైస్ కార్యక్రమానికి హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను చిరంజీవి పరిశీలించగా సీఎం రేవంత్ తో జరిగిన భేటీకి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ఒక ఆహ్వాన మర్యాద లేక రాజకీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగమా, ఏదో మాస్టర్ ప్లాన్ కి బెనిఫిట్ షోనా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు జాయిన్ ది రైస్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. ఈ క్రమంలో చిరంజీవితో మాట్లాడిన రేవంత్ ఇటీవలే తాను మనశంకర వరప్రసాద్ గారు సినిమాను కుటుంబంతో కలిసి చూసినట్లు తెలిపారు. తనకు సినిమా ఎంతో నచ్చిందని చిరంజీవిని అభినందించారు రేవంత్. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో దావోస్లో జాయిన్ ది రైస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో దావోస్ పర్యటనలో చిరంజీవి ఏం చేస్తున్నారు అనే సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి ఆ దేశంలోని జ్యూరిక్లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారనే విషయం సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థిక సదస్సుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయిన్ ది రైస్ కార్యక్రమంలో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం చిరంజీవితో రేవంత్ మాట్లాడారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సందర్భంగా ఇటీవలే విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా వీక్షించానని తెలిపారు. ఆ సినిమాను తాను ఎంతో ఆస్వాదించానని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్తో కలిసి చిరంజీవి విందులో పాల్గొన్నారు. జాయిన్ ది రైస్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో తెలంగాణ రైజింగ్ విజన్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి దావోస్కు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అయితే చిరంజీవి రేవంత్ని కలవడం ఇదేం కొత్త కాదు. రేవంత్ సీఎం అయిన కొత్తలో ఆయన క్యాంపు ఆఫీసులకు వెళ్లి మరీ అభినందించారు చిరంజీవి. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. వినోద రంగం విషయంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని చిరంజీవి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఈవెంట్కు తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ చాలా గొప్పదంటూ పొగడ్తలతో ముంచేశారు.
తాజాగా దావోస్లో కూడా చిరును రేవంత్ ఆహ్వానించడం, దానికి చిరు కూడా హాజరవ్వడం సర్వత్రా చర్చకు తెరతీస్తోంది. ఏదన్నా మాస్టర్ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. గతంలో అల్లు ఫ్యామిలీ మెగా కుటుంబం మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అదును చూసి మరి అల్లు అర్జున్ను లోపలేసింది రేవంత్ సర్కార్. బెయిల్ వచ్చినా సరే రాత్రంతా జైల్లోనే ఉంచింది. చిరు రేవంత్కు క్లోజ్ కాబట్టే అల్లు వారికి మెగా ఫ్యామిలీ పవర్ ఏంటో తెలియాలని కావాలనే అలా చేశారనే గుసగుసలు వినిపించాయి. అసలు చిరు రేవంత్ల మధ్య ఏమి నడుస్తోంది, వీరిద్దరి మధ్య లింక్ ఏంటి అని, తెర వెనుక రహస్యం ఏంటని రాజకీయ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.